మీ రఘురామకృష్ణరాజుకి శతకోటి వందనాలు, మీ ముఖ్యమంత్రి గారికి శతకోటి వందనాలు. చివరిగా మా లవ్లీ డార్లింగ్ రఘురామకృష్ణరాజు, మా రఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగం గురించి చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు చెప్తారు. రాజ్యాంగంలో ఎక్కడైనా డిప్యూటీ స్పీకర్ ప్యాకెట్ ఆడించమని ఉందా అండి? ఎక్కడైనా రాజ్యాంగంలో డిప్యూటీ స్పీకర్ గారు క్లబ్బులు నడపమని ఉందా అండి? రఘురామకృష్ణరాజు గారి కాన్స్టిట్యున్సీలో ఎవ్రీ మంత్ 20 లక్షల రూపాయలు లేకుండా ఎవ్రీ డే ఐఎమ్ వెరీ సారీ ఎవ్రీ డే హీఈస్ గెట్టింగ్ 20 lakhs ఇన్కమ్. ఏది? పేకాట క్లబ్బులు నడిపి. ఎవరెవరి దగ్గర క్లబ్బులు నడుస్తున్నాయి, ఎవరెవరు ఆయనకి డబ్బులు ఇస్తున్నారు, ఎక్కడెక్కడ ఏ మండలాల్లో నడుస్తున్నాయి, ఏ మండలాల్లో రఘురామకృష్ణరాజుకు ఉన్నాయి, విత్ ఎవిడెన్స్తో సహా వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు రివీల్ టు ది పబ్లిక్. వెరీ సూన్ మీ కేసుల్లో ఇంప్లీడ్ అవుతా. 3,700 కోట్ల రూపాయలు దోచుకున్న, బ్యాంకుల నుంచి దోచుకున్న కేసులు ఉన్నాయి కదా. రాజ్యాంగం చెప్పిందా? బ్యాంకులకి కన్నాలేసి 3,700 కోట్ల రూపాయలు దోచుకోండి అని రాజ్యాంగం చెప్పిందా? మరి రాజ్యాంగంలో లేకుండా మీరు ఎందుకు దోచుకున్నారు? సిబిఐ 4 కంప్లైంట్లు ఎట్లా పెట్టింది? బ్యాంక్ మేనేజర్లు అందరూ మీ మీద కంప్లైంట్లు ఎట్లా పెట్టారు? రాజ్యాంగం చెప్పలేదే. రాజ్యాంగం చెప్పిందా క్లబ్బుల్లో ప్యాకాట్ ఆడిచ్చి డబ్బులు సంపాదించమని? చెప్పలేదే. బట్ రాజ్యాంగంలో చెప్పినట్టు దళిత క్రైస్తవులు అంటే చర్చికి వెళ్ళకూడదంట, ఈ మహానుభావుడు పోరాడతాడంట, మీ వినాలంట. కాబట్టి రఘురామకృష్ణరాజు, నువ్వు నన్ను అరెస్ట్ చేయాలి చేసుకో. ఏమవుతుందయ్యా? ప్రజల కోసం 4 రోజులు లోపల ఉంటాం, బయటకు వస్తాం. నీలాగా భయపడే వ్యక్తులం కాదు కదా. నీలాగా బయటకు వచ్చి సొల్లు కబుర్లు, సోది కబుర్లు చెప్పుకొని నన్ను కొట్టారు, నన్ను తిట్టారు, ఎలాడేశారని చెప్పుకోం కదా. నువ్వు జైలుకి పంపిస్తే ఐఎమ్ రెడీ. భయపడాల్సిన పనేం లేదు. జైలుకి పంపిస్తే నేను రెడీగా ఉన్నా. కానీ జైలుకి పంపించాలంటే చట్టం ఒకటి ఉంది. నాలాంటి వ్యక్తిని జైలుకి పంపిస్తే కొరివితో తల గోక్కున్నట్టే రాష్ట్ర ప్రభుత్వం. గుర్తుపెట్టుకో, రాష్ట్రం ఏం జరుగుతుందో నన్ను జైలుకి పంపించిన తర్వాత తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. విలేకరు సోదరులకు ఎవరైనా ప్రశ్నలు అడగాలంట చివరి కూర్చున్నారనుకోండి, మొదటి లడ్డు మధ్యలో వాళ్ళకి లేకపోయినా మీకు వస్తుంది. కారణం ఏంటి? వడ్డిచ్చేవాడు మనవాడు. మీరు అక్కడ కూర్చున్నా లడ్డు పడుతుంది. పోలీసులు కూడా అంతే. డీసీఎం మల్లంలో జరిగినా వస్తుంది. అసలు ఈరోజు కంప్లైంట్ పెట్టింది ఆయన ఎక్కడైంది తెలుసా? ఎక్కడ ఎందుకు రిజిస్టర్ చేశారండి? జరిగింది ఎక్కడ? మరి ఇక్కడ ఎట్లా రిజిస్టర్ చేశారు? కాబట్టి కాదేతి కవిత కనర్హం, కుక్క పిల్ల, అగ్గి పిల్ల, సబ్బు పిల్ల అన్నిటికీ కవిత రాయొచ్చు. మా ప్రభుత్వంలో కూడా కాదేది కేసు కనర్హం, ఎక్కడ జరిగినా ఏమి జరిగినా మా డిప్యూటీ సీఎం గారి యొక్క ఇలాకాలో రిజిస్టర్ అవుతుంది కేసు. థ్యాంక్ యూ.